ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. ఆధ్యాత్మిక సాధనలో ఇప్పటివరకు నా ద్వారా ఈ ఛానల్లో ఫాలో అవుతున్న వారికి మరింత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆత్మ దర్శన సాధనలు, జీవితంలో ఎప్పటికైనా సరే భగవంతుని యొక్క స్పందనలు, దర్శనాలు మీకు పూర్తిగా రుజువులయ్యే విధంగా జ్ఞానాన్ని పంచడానికి మరింత ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. ఎప్పటికీ నమ్మకంతో మీరు అలానే ఫాలో అవుతూ ఉండండి. ఈ క్రమంలో ఈ సాధనల్లో ప్రధానమైనది భక్తి. ఆ భక్తిలో మరలా భక్తి సంగీతం కూడా. ఒకప్పుడు నేను ఈ సాధన పరంపర కొనసాగిస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి ఏది చేసినా భగవంతుని అనుగ్రహానికి సంబంధించిన అనుబంధం ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆ సాధనల్లో కొంతకాలం సంగీత సాధన చేయడం కూడా జరిగింది. ఎందుకంటే సంగీతం ద్వారా పూర్తి జ్ఞానాన్ని పొంది జన్మ సాఫల్యత అయ్యే విధంగా భగవంతుని తెలుసుకొని సాక్షాత్కారం పొందిన ఎంతోమంది జీవిత చరిత్రలు నేను చిన్నప్పుడే చదివాను. అందుకని ఆ ప్రాధాన్యత అప్పట్లోనే నేను గ్రహించి ఆ ప్రయత్నంలో అలా కూడా అంటే జీవితంలో ఏది చేసినా దైవానికి అనుబంధంగా ఉండే చేయాలి అనే ఉద్దేశంతో అలా నాట్య సాధన, సంగీత సాధన కూడా చేయడం జరిగింది. అయితే ఎంతవరకు భగవంతుడికి సంబంధించిన సాధనలు ఉపయోగపడితే అంతవరకే చేశాను. వాటినే ప్రధానంగా జీవితంలో ఒక వృత్తిగా తీసుకోకుండా దైవం కోసం చేసినవి కాబట్టి నాకు కొంత అనుభవం మీద దానికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు ఇవ్వటం మొదలుపెట్టాను. ఈ సమాచారం ఇవ్వటంలో భగవంతుడికి ఆ సంగీతంలో ఎలాంటి వినటం వల్ల కానీ, అందులో వచ్చే అర్థాలు కానీ, వాటిని తెలుసుకుంటే ఏమో ఉపయోగం అనేది మీరు కొంచెం ఓపికగా వినటం మొదలు పెడితే వీటి ద్వారా కూడా మీరు ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఈ క్రమంలో వీటి వివరణ నేను అనుభూతి పొందినవి, అనుగ్రహం పొందినవి వివరిస్తూ, గీతాలు, కీర్తనలు మాత్రం అదే వృత్తిలో ఉన్న హరిశ్చంద్ర ప్రసాద్ అనే ఒకప్పుడు నా ఈ సాధనల్లో, సంగీత సాధనలో సమకాలికుడు. అతను దాన్నే ప్రాధాన్యంగా తీసుకొని బాగా అభివృద్ధి చేసుకున్నారు. అందువలన గానం అతని ద్వారా మనకి ప్రతిరోజు వస్తూ ఉంటుంది. దాని నుంచి పొందాల్సిన భక్తి, ఆత్మజ్ఞానము, ఫలితాలు నేను వివరించి అది వినటం వల్ల మీరు రెండు కలిపి చాలా ఉపయోగం మీకు వస్తూ ఉంటుంది. అలా అన్నమయ్య, త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితారు, శ్యామశాస్త్రి ఇలా సంగీతం ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చు అని రుజువు చేశారు. ఇందులో మనం ఈరోజు త్యాగరాజస్వామి వారి నాదతను మనిషం శంకరం అని చిత్తరంజని రాగంలో ఉన్న, ఆదితాలలో ఉన్న ఆ పాటని మీరు వింటారు. త్యాగయ్య కూడా చిన్ననాటి నుంచే సంగీతాన్ని బాగా గురువుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా తెలుసుకొని అభ్యసించి ఇక జీవితంలో ఆ సంగీతాన్ని సాధనంగా చేసుకొని ఎంతో జ్ఞానాన్ని పొందారు. త్యాగయ్యకి సాక్షాత్ నారద మురీంద్రుల వారే ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి స్వరార్ణవం అనే గ్రంథాన్ని కూడా ఇస్తారు. నారదుల ద్వారా ఎంతో సంగీత జ్ఞానాన్ని పొందుతారు. అలానే రాముని దర్శించాలని ఎంతో తపన పడుతూ అనేక క్షేత్రాలు తిరుగుతూ ఉండగా నారద మహర్షి స్వయంగా చెప్తారు, నువ్వు అంతర్ముఖం అయ్యి రాముని ధ్యానించు, అప్పుడు రాముని దర్శనం అవుతుందని ఆయన సలహా ఇస్తారు. ఆ సలహాను తీసుకొనే ఆ అంతర్దర్శనం ఎవరాదా అనే అర్థం వచ్చే కీర్తనలు కూడా పాడారు. అప్పుడు ఆ సలహా తర్వాత ఈ సంగీత సాధనతో ఆయన ఆత్మదర్శనం, రాముని దర్శనాన్ని చేసుకోగలుగుతారు. ఆత్మసాక్షాత్కారం, ఆత్మదర్శనం, దైవ దర్శనం అంటారు కదా, అట్లా దర్శనాన్ని పొందగలిగారు. అట్లానే ఉపనిషత్తుల సారాంశము, వేద సారాంశము కూడా
పూర్తిగా పొందగలిగారు శ్రీ త్యాగరాజస్వామి. అంటే దైవానికి సంబంధించిన వేద శాస్త్రాలు, ఉపనిషత్తులు, ఆత్మజ్ఞానం అంతా కూడా ఆయన సాక్షాత్ భగవంతుడి నుంచి పొందే విధంగా అనుగ్రహం కలిగింది ఆయనకి. అంత ప్రాధాన్యత భక్తికి, ఆ భక్తికి సంబంధించిన సంగీతాన్ని వింటూ మనసులో ఏం చేస్తే అన్ని ఉపయోగాలు కూడా వస్తాయి అన్నమాట. అలానే ఈరోజు మీరు వింటున్న పాటకి అర్థం ఒకసారి వినండి. నాదస్వరూపుడైన శంకరుడికి నా మనస్సు మరియు శరీరంతో నమస్కరిస్తున్నాను. వేదాలలో అత్యుత్తమమైన ఆనందకరమైన సామవేద సారమైన ఆయనకు నేను ప్రతిసారి నమస్కరిస్తున్నాను. అతని 5 ముఖాల నుండి సద్యోజాత నుండి పుట్టిన సరిగమపదని అనే 7 స్వరాల కళలో ఆనందిస్తున్న ఆయనకు, కాలుడిని నాశనం చేసిన నిర్మల హృదయ త్యాగరాజును రక్షించే ఆయనకు నేను నమస్కరిస్తున్నాను. ఇది ఈ పాటలో మొత్తం అర్థం వస్తుంది. ఇందులో ప్రధానంగా సామవేద సారమైన ఆయనకు అంటే ఇది శివుడి గురించి అన్నమాట. మొదట వచ్చింది కదా, నాదస్వరూపుడైన శంకరుడికి అంటే శంకరుడికి నాదస్వరూపము కూడా కలిపి ఇక్కడ పాడారు. ఇందులో సృష్టి మొదలైనప్పుడు ఓం అనే శబ్దంతో మొదలైంది, ఓంకార నాదంతో, అందుకే ప్రణవనాదం అంటారు. అంటే ఇక అక్షరము అనేది ఏది లేనప్పుడే, సృష్టి మొదలు కాకముందే ఆ మొదటి అక్షరం ఓంతో మొదలైంది. అలా అక్షరానికి కారణమైన సృష్టి మహాశివుని జరిగింది. అంటే అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ వేదాలలో సామవేదాన్ని నేనే అని చెప్తారు. సామవేదానికి అంత ప్రాధాన్యత ఉంది. అంటే కృష్ణుడు శివుడు వేరు కాదు అని కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాము. మళ్ళీ మళ్ళీ దానికి ఎందుకు కాదు అనేది కూడా సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుంటాం. అలా సామవేదానికి ప్రాధాన్యత ఉన్నట్టే సామవేదంలో సంగీతానికి కూడా ప్రాధాన్యత ఉంది. అంటే గీతాలు ఎక్కువ ఉంటాయి శివుడి గురించి అందులో, అట్లా ప్రాధాన్యత ఉంది. ఇంకా ఇందులో వచ్చిన ప్రధాన పదం ఏంటంటే సద్యోజాతం. సద్యోజాతం అంటే శివుడు లింగరూపం అని కూడా చెప్పుకోవచ్చు. నిత్యం ఆలయాల్లో పూజలు జరిగేది శివలింగానికి. ప్రియమైన ఈ రూపాన్ని సద్యోజాతం అంటారు. లింగరూపంలో ఉన్న పరమేశ్వరుని యోగులు సిద్ధులు ఎక్కువగా పూజిస్తారనమాట. అట్లా ఆ సద్యోజాత రూపంలో ఉన్న నీకు, నాదస్వరూపుడైన నీకు, సామవేదానికి సారమైన నీకు నమస్కరిస్తున్నాను అని ఇక్కడ చెప్పారు. వీటిల్లో సరి గమ పద ని అనే స్వరాలు కూడా ఈ మహాశివునికి సామవేదానికి సంబంధం ఉంటుందన్నమాట. సంగీతం మొత్తం ఈ సరిగమ పదని అనే 7 అక్షరాల్లోనే వస్తాయి. ఈ 7 అక్షరాల్లో సంగీతం గురించి వివరంగా చెప్పుకుంటే చాలా సబ్జెక్ట్. అది 3 కాలాలు ఉంటాయి. సరిగమ పదని మామూలుగా పాడేది, తర్వాత మందరంలో, తర్వాత హై స్థాయిలో 3 ఉంటాయి. ఇట్లా కాలానికి సంబంధించి అలా శంకరునికి కూడా కాలానికి అనుబంధం ఉంటుంది కదా. ఇట్లా అక్షరం పుట్టుక, కాలాలు, అట్లానే లింగరూపము, నాదస్వరూపము, ఇవన్నీ అర్థం వచ్చేవిగా అలాంటి నీకు నమస్కరిస్తున్నాను అనే అర్థంతో త్యాగయ్య ప్రార్థించారన్నమాట. అట్లా ఆ ప్రార్థనని మీరు కూడా వింటూ మనసుని ఆ మహాశివునిలో పూర్తిగా లయం చేయండి. ఇలాంటి అర్థం చేసుకుంటే సంగీతం పాడే వాళ్ళకైనా, నేర్చుకునే వాళ్ళకైనా, భగవంతుని అనుగ్రహం పొందడానికి వినే వాళ్ళకైనా ఎంతో ఉపయోగం ఉంటుంది. అందుకనే ఇంత వివరణ ప్రతిసారి చెప్పడం కుదరదు కాబట్టి ఒకసారి వినటం మంచిది. ముందు ముందు ఆ పాటకు సంబంధించిన అర్థం మాత్రమే చెప్పడం జరుగుతుంది. అందువలన కొంచెం ఎక్కువ చెప్పడం జరిగింది. ఓపికతో వింటే ఎంతైనా ఉపయోగం తప్పకుండా ఉంటుంది ఎవరికైనా. ఆ ఓపిక అనేది సాధకులకి ఎంతో అవసరం. అందువలన వివరణ ఏది ఇస్తున్నా బాగా వినడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు పూర్తి భక్తి, మనసు భక్తితో లయం చేసి ఏకాగ్రత పెట్టి ప్రశాంతంగా మనసులు లయం చేసి వినండి. త్యాగరాజ కీర్తన
ఆదితాళం, చిత్తరంజని రాగం. పాడినవారు శ్రీ హరిచంద్ర ప్రసాద్. నాదతను మనిషం, నాదతను మనిషం శంకరం, నాదతను మనిషం శంకరం. నమామి మే మనసా శిరస, 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 నాదతను మనిషం. మోదకర నిగమోత్తమ సామ, మోదకర నిగమోత్తమ సామ, వేదసారం వారం వారం. 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 నాదతను మనిషం శంకరం. నమామి మే మనసా శిరస, నాదతను మనిషం. సద్యోజాతాది పంచవక్త్రజ, సద్యోజాతాది పంచవక్త్రజ. సరిగమ పదని వరసప్తస్వర, సద్యోజాతాది పంచవక్త్రజ. సరిగమ పదని వరసప్తస్వర, సద్యోజాతాది పంచవక్త్రజ. సరిగమ పదని వరసప్తస్వర. విద్యాలోలం విదళిత కాలం, విద్యాలోలం విదళిత కాలం. విమల హృదయ త్యాగరాజ ఫలం, విద్యాలోలం విదళిత కాలం. విమల హృదయ త్యాగరాజనుతపాలం. విద్యాలోలం విదళిత కాలం. విమల హృదయ త్యాగరాజనుతపాలం. నాదతను మనిషం శంకరం. నమామి
శిరస నాద తనుమని శంకరం నమామి మే మనస శిరస నాద తనుమని